పొదలకూరు టీడీపీ నాయకులను అనుచిత వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన 1వ వార్డు మెంబర్ షేక్ అంజాద్ బాషాను వెంటనే అరెస్టు చేయాలంటూ టీడీపీ యువ నాయకులు కలగట్ల సందీప్, ఆదాల మురళీరెడ్డి, బ్రహ్మదేవి చంద్రశేఖర్లు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన 1వ మెంబర్ అంజాద్ బాషాను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. 4-5 రోజుల నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ పనుల్లో పనులు చేయకుండా బిల్లులు తీసుకున్నారు, నాసిరకం పనులు చేసి అసలు పనులే చేయకుండా బిల్లులు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. దీనిని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పిఏసిఎస్ చైర్మన్ మస్తాన్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత వైసీపీ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టడం, అదేవిధంగా మేము ఎక్కడ అవినీతి ఆరోపణలు చేశామో నిరూపించండి, ఇరిగేషన్ అధికారుల సాక్షిగా మేము చేసిన ప్రతి పనిని ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో మేము తీసుకువెళ్ళి మీకు చూపిస్తామని చెప్పేసి సవాల్ విసరడం జరిగింది. ఈ సవాల్ని స్వీకరించే దమ్ము లేక వచ్చి ఆ యొక్క పనుల్ని చూడలేక ఏదో మీడియా సోదరులు పిలిచి ప్రెస్ మీట్లు పెట్టడం, అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. క్లియర్ కట్గా ఒకటే చెప్తున్నాం, 2019 నుంచి 24 దాకా మీరు అనేక పనులు చేశారు. మా పెద్దయిన ప్రీతం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మా టీడీపీ కార్యకర్తలు అందరం వెళ్ళేసి కూడా ఇరువురు అక్కడ కాలం ప్రాంతాల్లో పరిశీలించి సుమారు 60 కోట్లు 70 కోట్లు పనులు చేయకుండానే మీరు బిల్లులు పెట్టుకున్నారని ప్రతిపక్షంలో కూడా ఆరోపించడం జరిగింది. ఎక్కడ ఈ యొక్క అవినీతి విచారణకు ఎక్కడ వీళ్ళు మా యొక్క అవినీతిని బయట పెడతారు అనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు ముందే టీడీపీ నాయకులు ఏదో అవినీతికి పాల్పడినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏదో ఒకటి లేదు. మీరు ఏ సవాల్ స్వీకరించినా మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. అందులో భాగంగా నిన్న ఒక నాయకుడు మాట్లాడుతా ఆయన అంజాద్ బాషా మాట్లాడుతూ పొదలకూరు మండల అధ్యక్షుడిని పొదలకూరులో అడుగు పెట్టనీడంట. ఏం మీ జాగీరా అని అడుగుతున్నా, నువ్వేం అడుగు పెట్టనిచ్చా గారు 2019 నుంచి 24 దాకా దోచుకుని చాలక ఈ మధ్య కాలంలో మన స్టేడియం ఉంది కదా, ఆ స్టేడియంలో మోటారు పైపులు ఇవన్నీ కారులో తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ఉండే క్రీడాకారులు అలా మాకు ఇక్కడ రోజు వాటర్ వస్తున్నట్టు ఈ విధంగా పలానా వ్యక్తి వచ్చి ఈ కారులో తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి మాకు తెలియజేస్తే మేము మస్తాన్ బాబా ద్వారా ఎండిఓ గారికి ఫోన్ చేయించి మాట్లాడితే ఆ పైపులు తీసుకొచ్చి బిగించావు. చరిత్ర అది నీ చరిత్ర. నువ్వు కూడా మళ్ళా మా మస్తాన్ బాబాని అడుగు పెట్టనేము ఏంది అంట అడుగు పెట్టనిచ్చేది. నువ్వు నెల్లూరు నుంచి వచ్చేది పొదలకూరులో ప్రెస్ మీట్ పెట్టేది, మళ్ళీ నెల్లూరుకి వెళ్ళిపోయేది. ఆయన ఏమంటే ఈడ ఎక్కడి నుంచో వచ్చాడా, ఎక్కడే మన పొదలకూరు మండలం కదా, ఊరు పోయి ఓట్లు వేయండి అని చెప్పి మీరేమో అందరిని అడుకోవచ్చు. ఏదో ఒక సోముమీడు మస్తాన్ బాబు గారు వచ్చి ఒక రైతు, సాధారణ రైతు వచ్చి ఒక మండలాధ్యక్షుడుగా ఉండడం కూడా జీర్ణించుకోలేకపోతున్నారా? అంటే మండలాధ్యక్షుడు అంటే మన ఇంట్లో మనం పెట్టే మన పార్టీ నాయకుల్లాగా మనం చెప్పే మాటిని మన ఇంట్లో పనులకు ఉండేవాళ్లే ఉండాలా? ఇది మంచి పద్ధతి కాదు. అంజాద్ బాషా గారు ముందు భాష మార్చుకోండి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయబాకండి అని తెలియజేస్తా ఉన్నాం. ఆయన యొక్క చిత్తశుద్ధి గురించి మస్తాన్ బాబు గారు తెలియజేశారు. దానికి నువ్వు అడుగు పెట్టనివా? నువ్వేంది అడుగు పెట్టనిచ్చేదా? మీ వైకాపా నాయకులు 2019 నుంచి 24 దాకా పొదలకూరు టౌన్లో అనేక అవినీతి అక్రమాలు చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా కేఆర్ఆర్ నగర్, కాకాని రామనారెడ్డి కాలనీలో కానీ టైలర్స్ కాలనీలో కానీ నువ్వు అనేక పనులు చేస్తున్నావు. దాంట్లో ఒక్క పని కూడా నాణ్యత లేని పని నువ్వు చేస్తున్నావు. జనరల్ ఫండ్లో 15 ఫైనాన్స్లో అనేక అక్రమ బిల్లులు పెట్టుకోవడం, అన్నిటి మీద విచారణ జరిపిస్తారు. తొందరపడొద్దు. నువ్వేంది అడుగు పెట్టనిచ్చేది? ఇక్కడ టౌన్లో 1650 ఓట్లు టీడీపీకి మెజార్టీ వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి టౌన్ ప్రజలు ఎప్పుడు పట్టం కడతానే ఉన్నారు.
అవన్నీ మానేసి ఎందుకు ఓడిపోయావా, ప్రజలకు మేము ఏం చేసావా, ఎందువల్ల మమ్మల్ని వ్యతిరేకించారా అని చెప్పి ఆలోచన చేయకుండా ఏదో ఆయన స్క్రిప్ట్ రాసిస్తే నెల్లూరు బస్సు ఎక్కాడు, పొదలకూరుకి రావడం, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడం, మళ్ళీ నెల్లూరు బస్సు ఎక్కడం, మళ్ళీ వెళ్ళిపోవడం. అది పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ఎవరైనా తమ భావాలను ప్రకటించే హక్కు, భావ ప్రకటన హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. కాబట్టి అడుగు పెట్టనీయం. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. పోలీసులు కూడా వీళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలా. ఈ రోజు ఈయన ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడిని అడుగు పెట్టని ఉన్నారు. మేము గమ్మకుండా మా తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు కొంతమంది ఏదన్నా ఆవేశభరితంగా వాళ్ళ మీదకి దాడులు చేస్తే దానికి కారణం ఎవరైనా అడుగుతున్నా. కాబట్టి పోలీసు వారు వెంటనే అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా అతని మీద చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. నిన్న 1వ నెంబర్ వార్డు మెంబర్ వైసీపీ అంజాద్ బాషా గారు శక్తికి మించి మాటలు చాలా అనవసరంగా మాట్లాడాడు. ఆయన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి గురించి పొగుడుకోవాలంటే ఎంతైనా పొగుడుకోవచ్చు. కానీ ఒక నాయకుడిని విమర్శించేటప్పుడు ఆ నాయకుడు చేసిన పనులు అవన్నీ తెలుసుకొని మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటుంది. మీ నాయకుడిలాగా ఈ జిల్లాలో ఏ ఎమ్మెల్యే కూడా అయిన తర్వాత జైలుకు పోయిన చరిత్ర ఎవరిది లేదు. అది మీ నాయకుడికి దక్కుతుంది. ఒక్కసారి మన నాయకుడి గురించి మనం మాట్లాడేటప్పుడు మన నాయకుడు ఏం పనులు చేశాడా, మా నాయకుడు మంచి పనులు చేస్తున్నాడా, అవినీతి చేస్తున్నాడా, లేదా ప్రజలకు ఏదైనా ఉపయోగపడేటి చేస్తున్నాడా, ఇన్ని తెలుసుకొని అంజాద్ బాషా గారు మాట్లాడుంటే చాలా పద్ధతిగా ఉండేది. అదేవిధంగా చేసిన తప్పుడు పనులన్నీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేస్తే దాన్ని చంద్రమోహన్ రెడ్డి గారిపై రుద్దడం అనేది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను కాపాడాల్సిన పోయి మీరు ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ చేస్తే మీరు చాలా ఇబ్బంది పడే రోజులు కూడా వస్తాయి. పోయిన ఎలక్షన్లో మీకు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మీ అహంకారాన్ని ఇంట్లో ఉండమని చెప్పి ఇంట్లో కూర్చోబెడితే ఇంకా కూడా ఆ తప్పుడు ధోరణి మాట పోకుండా ప్రజల్లో ఒక తప్పుడు ప్రచారాన్ని సృష్టించి ఏ కాడికి మేము ఓడిపోయామనే దాన్ని కూడా జీర్ణించుకోలేక వాళ్ళు అనేకమైన అబద్ధాలు మా ప్రియతమ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద అనేక మంచి కార్యక్రమాలు ఎక్కడ చూసినా ఈ గెలిచిన తర్వాత చాలా అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అవి జీర్ణించుకోలేక ఓడిపోయిన బాధలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏదంటే అది మాట్లాడుతూ ఉన్నారు. సరే, మీ ప్రజాస్వామ్యంలో హక్కు ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది. కానీ అవినీతి చేస్తుంటేనే మాట్లాడాలి. కానీ అవినీతి చేయకుండానే నిన్న మస్తాన్ బాబు గారు ఇరిగేషన్లో అవినీతి పనులు జరిగాయని మా మీద ఆరోపణలు చేసినప్పుడు మీకు దమ్ము చావా శక్తిగా ఉంటే ఇరిగేషన్ ఆఫీస్ కాడికి వచ్చి మేము చేసింది నిరూపించుకున్నట్టు ఉంటే నిజంగా మీరు దమ్ము ధైర్యం ఉన్నట్టే. అటువంటిది మేము పిలిచిన ఒక సవాల్కి మీరు రాలేక ఇంట్లో కూర్చున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా సవాల్ పిలిచారు మా నాయకుడు మస్తాన్ బాబు గారు. ఈరోజు కూడా అదేవిధంగా మీకు దమ్ము ధైర్యంగా ఉంటే వినాయక స్వామికైనా రమ్మన్నారు, లేకపోతే కాణిపాకైనా రమ్మన్నారు. మీరు రాలేక ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసిందే కాకుండా ఈ అంజాద్ బాషా అనే వ్యక్తి స్థాయికి మించి నీ స్థాయి మా స్థాయి, నువ్వు మా మస్తాన్ బాబు గారి మండల అధ్యక్షుని స్థాయి నీది కాదు అనడంలో కూడా నీ పొదలకూరు రానివ్వు అని అడుగుపెట్టినవని నన్ను మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు గెలిచిన మా తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఊర్లో ఉండకుండా నువ్వు వదిలి వెళ్ళిపోయిన చరిత్ర నీది. మా నాయకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓడిపోయిన పైన 5 ఏళ్లలో కూడా ఇదే పొదలకూరులో ఉండి ఎదుర్కొన్న శక్తివంతులు తెలుగుదేశం పార్టీ నాయకులు. మీరు అటువంటి వాళ్ళని మీరు బెదిరియాలని చూస్తే పోలీస్ శాఖ వారికి కూడా కోరుతుండేది ఏంటంటే ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలని చేసిన వాళ్ళని వెంటనే శిక్షించకపోతే టీడీపీ శ్రేణులు ఇబ్బందికి గురైతే అటువంటి దాడులు కూడా పెరుగుతాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వాళ్ళని అంజాద్ బాషా కావచ్చు, అదేవిధంగా కొంతమంది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుతున్నారు. వాళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకొని రాబోయే రోజుల్లో వాళ్ళు చేసిన తప్పుడు వ్యాఖ్యల మీద చర్చించి కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి ప్రలోభాగా అంజాద్ బాషా గారు ఇటువంటి ప్రెస్ మీట్లో పెట్టిన తర్వాత ఇటువంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు మా నాయకుల గురించి లేనిది కానీ ఉండింది కానీ చెప్పినట్లయితే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి అన్ని జాగ్రత్తగా పెట్టుకొని ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు మన స్థాయికి మించి మాట్లాడకూడదు అనే ఒక్క దాన్ని గుర్తించుకొని మీరు మాట్లాడవలసిందిగా గుర్తుపెట్టుకున్నాను. ఖబర్దార్ వైఎస్ఆర్సీపీ నాయకులారా, ఏ విధంగా ఉంటే మీరు చేసింది ఆరోపణలకు మేము సిద్ధంగా ఉన్నాం. మీకు జమ్ము ధైర్యంగా ఉంటే రండి. మీరు అట్లాగే మీ సవాలు మేము స్వీకరించాం. మా సవాలు మీరు స్వీకరించే దమ్ముగా ఉంటే
ఈ రోజుకైనా ఎక్కడికి రమ్మంటే లేకపోతే మీరు చెప్పండి, మేము అక్కడికి వస్తాం. మా నాయకులు మస్తాన్ బాబు గారు, అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి నాయకులు కూడా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అంటున్నారు. కాబట్టి దయచేసి తప్పుడు ఆరోపణలు చేయకుండా నిజాయితీగా మేము కానీ తినుగాని ఉంటుంటే మీరు రెండు తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పి నిన్నటి రోజు మన పొదలకూరు టౌన్లోను 1వ వార్డు నెంబర్ మరియు 1వ ఎంపీటీసీ మా మస్తాన్ బాబుని, మా మండల అధ్యక్షుడిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం, పొదలకూరులో అడుగు పెట్టని అని చెప్పడం, నీ జాగీరా ఏమైనా ఉన్నాయా ఇక్కడ అంజాద్ బాషా రా, మా మస్తాన్ బాబు అన్నని నువ్వు అడుగు పెట్టనివంటే చూసుకుందాం రా. మేము నీ దగ్గరికి వస్తే ఎంతోసేపు పట్టదు. పోయిన 5 ఏళ్లలో మీ కాకాన గోవర్ధన్ రెడ్డి అవినీతి పరుల్లాగా ఎన్ని పనులు చేశాడో తెలుసా? మీ కాకాన గోవర్ధన్ రెడ్డి మినిస్టర్గా ఉన్నప్పుడే నిట్ట నిలువుగా మేము నిలబడి తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాం. ఈరోజు నువ్వు మమ్మల్ని అడుగుపెట్టినవా? నువ్వు చేసిన అవినీతులు, రమణారెడ్డి కాలనీలో ఒక బావిని బూట్ చేసి అమ్ముకున్న వ్యక్తివి నువ్వు. నకిలీ రోడ్లు వేసి ఆ సిమెంట్ని బిల్డింగుల్లో పెట్టి సేల్ చేసుకున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు. పద్ధతిగా ఉండు, మాట కరెక్ట్గా రాణించుకో, లేదంటే పరిణామాలు మారుతాయి. అంజాద్ బాషా అయా ఎంపీటీసీ నువ్వు మాట్లాడుతున్నావు. మా ఇంటి మీదకి ఎలక్షన్ కోడ్ కూడా ఉంటే నువ్వు జేసీబీ తీసుకొని వచ్చావు మా అమ్మ నిలబడిందని చెప్పి. అట్లాంటి వ్యక్తి నువ్వు మాట్లాడుతున్నావు. చదువుకో, నువ్వు ఏం చేసావు. మీ లీడర్ గురించి చెప్పుకుంటా పోతే పోయినసారి ఎన్ని అవినీతులు చేశాడో తెలుసా? చెప్పాల్సిన అవసరం లేదు. 16,000 మెజార్టీ ఇచ్చారు సర్వేపల్లి నియోజకవర్గంలో మా నాయకుడికి. మీ నాయకుడు ఏమి దొంగ శాస్త్రాలు చేసే, దొంగ వ్యవహారాలు మార్చుకునే నాయకుడు మీ నాయకుడు. నెల్లూరు జిల్లాలో మొట్టవైన వ్యక్తి ఎమ్మెల్యే జైలుకి పోయాడంటే జిల్లాలో ఫస్ట్ వ్యక్తి అతనే. మా నాయకుడిని విమర్శించాలంటే ఇరిగేషన్ వర్క్లో రాని వర్క్లు ఇంకా వచ్చున్నాయి. ఆ వర్క్లు కూడా చేయకముందే మేము అవినీతి చేసేసాం. మీరు ఎంతెంత అవినీతి చేసి దోచుకోమన్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో కూడా మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు.